ఒక వ్యక్తి ఎన్నో లక్షల రూపాయలను లంచముగా ఇచ్చిన తర్వాత అతనికి మెడికల్ కాలేజ్‌లో సీట్ వస్తుంది. డమ్మముగా తన హాస్టల్‌లో కూర్చుండిన అతడు ఒంటరిగా కూర్చొని తనలో తాను మాట్లాడుకుంటూ ఉన్నాడు. ఇంకా 5 సంవత్సరాలలో నా చదువు పూర్తి అయిపోతుంది. నా చదువు పూర్తి అవ్వగానే నేను ఒక గొప్ప పెద్ద డాక్టర్ అవుతాను అని తనలో తాను మాట్లాడుకుంటున్నాడు. తన అంతరంగంలో నుండి ఒక మెల్లని స్వరము ఆ పిమ్మట అని వినిపించింది. ఆ పిమ్మట ఏముంది? నేను ఒక పెద్ద హాస్పిటల్‌ని ప్రారంభిస్తాను. విస్తారంగా డబ్బు సంపాదిస్తాను. ఆ పిమ్మట నాకు ఒక పెద్ద బంగ్లా వస్తుంది. ఒక పెద్ద కారు వస్తుంది. అన్ని సమస్తం లభిస్తాయి. ఆ పిమ్మట నేను వివాహం చేసుకుంటాను. నా బిడ్డలను మంచి చదువులో చదివిపిస్తాను. ఆ పిమ్మట నాకు వృద్ధాప్యం వస్తుంది, బలహీనత వస్తుంది, వ్యాధి సంభవించవచ్చు. ఆ తర్వాత ఏదో ఒక రోజు నేను చనిపోతాను అని తనలో తాను మాట్లాడుకుంటూ ఉంటుండగా తన అంతరంగంలో నుండి ఆ పిమ్మట నేడు ఆ రోజు నువ్వు చనిపోతావు కదా, నీవు నిత్యత్వంలో ఎక్కడ నీ సమయాన్ని గడుపుతావు అని మెల్లని స్వరము తన అంతరంగంలో నుండి అతనికి వినిపించింది. ఆ మాట అతని జీవితాన్ని మార్చింది. ఎందుకంటే ఆ మాట వినిన వెంటనే శరీరం అంతా కూడా వణికిపోయింది, చెమటలు పట్టాయి. ఆ గది విడిచి వెంటనే బయటికి పరిగెత్తుకొని పోయి ఈ అస్థిరమైన ఈ లోకంలో నిత్య జీవం ఇచ్చే ఒకే ఒక దైవం యేసుక్రీస్తు ప్రభువే అని కనుగొని వెంటనే దేవుని అనుసరించడం ప్రారంభించాడు. ఈరోజు మిమ్మల్ని మీరు ఒక్కసారి ప్రశ్న వేసుకోండి. మనం దినమంతా ప్రయాసపడుతున్నాం, దినమంతా కష్టపడుతున్నాం, దినమంతా సమయాన్ని వెచ్చిస్తూ ఉన్నాం సంపాదన కొరకు. ఆ పిమ్మట ఈరోజు మనం కూడా అది ప్రశ్నగా వేసుకుందాం. మోషేను గూర్చి బైబిల్ ఇలాగ సెలవిస్తుంది. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని ఫరో కుమార్తె యొక్క కుమారుడిగా అనిపించుకొనుటకు ఒప్పుకోలేదు. చూసారా? నేడు నీవు దేనిని భాగ్యంగా ఎంచుకుంటున్నావు? పౌలు అంటాడు, అన్నిటిని పెంటతో నేను సమానంగా ఎంచుకుంటున్నాను అంటున్నాడు. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినమని వాక్యం మనల్ని ప్రేరేపిస్తుంది. నీవు దేవునితో గడపలేనంతగా బిజీ అని అంటూ ఉంటే ఏదో ఒక రోజు అవసరం వచ్చినప్పుడు దేవుడు కూడా నీతో నేను బిజీ అంటే నీవు తట్టుకోగలవా? నీ సమయం అంతా వాటికి వీటికి ఖర్చు చేసేసి అలసిపోయిన వేళలో నిద్రొస్తున్న సమయంలో దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థిద్దామని మోకరించి ఒక్క నిమిషం కంటే ఎక్కువ సమయం ప్రార్థనలో గడపలేని నీతో దేవుడు ఎలా మాట్లాడగలుగుతాడు? మనం ఈరోజు ఏదైతే చేస్తున్నామో ఆ పిమ్మట అనే ప్రశ్న వేసుకుంటూ దేవునికి సమీపంగా బ్రతుకుదాం. మనం చేసేది ఆయన కొరకు మనం సృజించబడ్డాం కాబట్టి ఆయన కొరకు జీవిద్దాం.